గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మహిళా సాధికారత. ఈరోజు మనతో ఉన్నారు కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఎంటర్ప్రెనర్స్ ప్రెసిడెంట్ సంధ్యారెడ్డి గారు, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సౌదామిని గారు, అలానే వైస్ ప్రెసిడెంట్ గిరిజ గారు. మహిళలు ఇప్పటికే మారుతున్న సమాజంలో ఒక అడుగు ముందుకు వేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారో వీరి ద్వారా తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. వెల్కమ్ టు స్టూడియో అండి. చాలా పాత రోజుల క్రితం ఆడవాళ్ళు వంటింటికే పరిమితం, కానీ ఇప్పుడు ఆ రోజు మనకు ఎక్కడా కనిపించడం లేదు. చాలా డేస్ బ్యాక్ ఏంటంటే కాటేజ్ ఇండస్ట్రీస్ దగ్గర నుండి, స్మాల్ ఇండస్ట్రీస్ నుండి ఇప్పుడు లార్జ్ ఇండస్ట్రీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలాంటి ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసే మహిళలకు మీ కోవే ద్వారా ఎలాంటి చేయూతను అందిస్తున్నారు? ఈ మధ్యకాలంలోనండి విమెన్ చాలా ముందడుగు వేశారు. మేము మా అసోసియేషన్ కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఆంటర్ప్రినర్స్లో చాలా యాక్టివిటీస్ చేస్తున్నామండి. అందులో మెయిన్ ఇంపార్టెంట్ యాక్టివిటీస్ వచ్చేసి ట్రైనింగ్ ఏంటంటే స్టూడెంట్స్ కానీ దెన్ విమెన్ ఇంట్లో అంటే ఎడ్యుకేషన్ ఉండేసేసి వాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అని తపన ఉన్న వాళ్ళకి ఈడిపి ప్రోగ్రామ్, దట్ ఈస్ ఆంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి మేము కండక్ట్ చేస్తామండి. ఆ తర్వాత ఈ ట్రైనింగ్లో మొత్తం రైట్ ఫ్రమ్ స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్స్ నుంచి ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ ఇవన్నీను ఒక 1 monthలో కవర్ చేసేసి వాళ్ళు ఒక యూనిట్ స్టార్ట్ చేయడానికి వీలుగా మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తామండి. ఇది కాకుండాను మేము మార్కెటింగ్ సపోర్ట్ అంటేనో ఎగ్జిబిషన్స్ ద్వారాను, ఎగ్జిబిషన్స్ అంటేనే ఇక్కడ నేషనల్ ఎగ్జిబిషన్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కానివ్వండి, అవి కూడా మేము చేస్తాం. నేషనల్ ఎగ్జిబిషన్ వచ్చేసేసి మేము ఇయర్లీ ఒకటి ఇక్కడ కాన్ఫెడరేషన్ ఆఫ్ విమెన్ ఆంటర్ప్రినర్స్ తీసుకుంటామండి. అది ఈసారి వచ్చేసేసి మేము 13th October నుండి 16th October వరకు చేస్తున్నాము. అది ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఈ ఇయర్ అక్కడ నెక్లెస్ రోడ్లో చేస్తున్నామండి. అది వచ్చేసేసి నెక్లెస్ రోడ్లో అదంతాను ఎయిర్ కండిషన్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. దాంట్లో వచ్చేసేసి ఒక 100 వచ్చేసేసి B2C అంటేనే వాళ్ళు అక్కడ అమ్ముకోవడానికి వీలుగా 100 stalls తీసుకున్నాను. వేరే కన్జ్యూమర్ ప్రోడక్ట్స్, మిగతాది వచ్చేసేసి B2B అంటే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అనమాట. ఆ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఒక 45 అండి, 100 వచ్చేసేసి స్టాల్స్ వచ్చేసేసి B2C చేస్తున్నాం అండి. దాంట్లో B2B ఏంటంటే ఈసారి ఇస్ హైలైట్ ఏంటంటే భారత్ ఎలక్ట్రానిక్స్, BHEL, దెన్ ఫుడ్స్, ఫ్యాట్స్ అండ్ ఫర్టిలైజర్స్, చర్మాస్, దెన్ ఇలాంటి పెద్ద యూనిట్స్, స్పార్క్ కానివ్వండి, దెన్ రత్నదీప్ కానివ్వండి, ఈ కన్స్యూమర్ వాళ్ళు కూడా అక్కడ వచ్చేసేసి వాళ్ళకు కావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి అనేది, దెన్ హైదరాబాద్ మెట్రో వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్స్ ఏంటి అనేది అక్కడ వాళ్ళు వచ్చి చెప్తారండి. అండ్ ఇది కాకుండా మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కూడా ఇస్తాం మహిళలకి. దెన్ వి ఈవెన్ గివ్ ద ఫైనాన్షియల్ సపోర్ట్ ఫ్రమ్ ద బ్యాంక్స్. దిస్ ఆర్ ద బ్రాడ్గా ఉండే యాక్టివిటీస్ మావండి. ఓకేనండి, మీరు చెప్పండి ఎటువంటి కార్యక్రమం ఇంతవరకు ఆర్గనైజ్ చేశారు? ట్రేడ్ కార్నివల్లో మేము చాలా మటుకు ఇనాగరల్తో మొదలుపెట్టి అండ్ ఈ B2B B2C కాకుండా మేము ఎంటర్టైన్మెంట్ కూడా మేము చేస్తున్నాము. అండ్ ఉమెన్కి అక్కడ వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఇవ్వడానికి కోవి ఎంటర్ప్రైన్ పెవిలియన్ ఒకటి ఉంటుంది. దాంట్లో అందరూ చదువుకున్న వాళ్ళకి కానీ చదువుకోని వాళ్ళకి కానీ స్టూడెంట్స్ కానీ అందరూ వచ్చి వాళ్ళు ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం అండి. దాన్ని ట్రేడ్ కార్నివల్లో దాన్ని ఉపయోగించుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఓకేనండి, చెప్పండి. ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. ట్రేడ్ కార్నివల్లో ఫుడ్ కోర్ట్ కూడా పెడుతున్నాము. అది వన్ ఆఫ్ ఆ మెంబర్స్ తను తీసుకొని తను ఆర్గనైజ్డ్గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ పెడుతుంది అక్కడ ట్రేడ్ కార్నివల్లో. అపార్ట్ ఫ్రమ్ ట్రేడ్ కార్నివల్ కాకుండా రేపు 8th రోజు KBR పార్క్లో 6 o'clock in the మార్నింగ్ 6 AM వాకథాన్ అని ఒక వాక్ అరేంజ్ చేస్తున్నాం. ఒక 4 kilometers వాక్ అవుటర్ సర్కిల్ ఆఫ్ KBR పార్క్. దానికి మాకు చీఫ్ గెస్ట్గా DK అరుణ మినిస్టర్ గారు వస్తున్నారు. తర్వాత కార్తికారెడ్డి మేయర్, అమలా అక్కినేని, స్పోర్ట్స్ పర్సన్ అశ్విని పున్నప్ప, జ్వాలా గుత్తా, శిల్పారెడ్డి డిజైనర్, వీళ్ళంతా చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా వస్తున్నారు.
మాకు స్పాన్సర్స్ కూడా ఉన్నారు దీనికి. కిమ్స్, ఇండియన్ బ్యాంకు, ఫెమినా విమెన్స్ హాస్పిటల్, హిట్స్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళంతా ఈ వాకథాన్. ఎందుకంటే వీఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం చేస్తున్నాం ఇది. విమెన్ హెల్త్ గురించి, విమెన్ ఎంపవర్మెంట్ త్రూ హెల్త్ చేస్తున్నాం అన్నమాట. సో రేపు మార్నింగ్ అందరూ విమెన్ అందరినీ పార్టిసిపేట్ చేయమని కోరుతున్నాము రేపు మార్నింగ్ కేవీఆర్ పార్క్ వచ్చి. ఓకేనండి. ఎవరికైతే ఇంట్రెస్టెడ్ విమెన్ ఉంటారో, అంటే చేయాలి ఏదైనా ఒక అడుగు ముందుకేయాలని ఉన్నారో వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇస్తాను అని అంటారు. ఎలా కండక్ట్ చేస్తారు ట్రైనింగ్? ఎలాంటి దాంట్లో ట్రైనింగ్ ఇస్తారు, ఎలా ఇస్తారు? ఇది ట్రైనింగ్ వచ్చేసేసండి ఒక 1 month ప్రోగ్రామ్. 1 month ప్రోగ్రామ్ అంటే స్టూడెంట్స్ అండ్ లైక్ హౌస్ వైఫ్స్ అండి. ఇందులో ఎక్కువ మంది జాయిన్ అయ్యేది ఏంటంటే హౌస్ వైఫ్స్ కూడా ఏంటంటే వాళ్ళకి చాలా చేయాలి అని ఒక తపన ఉంటుంది. అది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళని అంటే ఆ 1 monthలో స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. దెన్ ప్రాజెక్ట్ ఐడియాస్, చాలామంది కన్సల్టెంట్స్ ఉన్నారు, మంచి కన్సల్టెంట్స్ మా బోర్డులో ఉన్నారండి. వాళ్ళు వచ్చేసేసి ప్రాజెక్ట్ ఐడియాస్ ఇస్తారు. వన్ ఈజ్ అవర్ స్టాచ్యుటరీ రిక్వైర్మెంట్స్, సెకండ్ వన్ వచ్చేసేసి ప్రాజెక్ట్ ఐడియాస్, ద థర్డ్ వన్ వచ్చేసి బ్యాంకర్స్ వస్తారు. దాన్ని ఎలాగా కన్వర్ట్ ఇట్ ఇంటూ బిజినెస్ మోడల్, సో ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారు. సో ఇవన్నీ కలిపి వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఆఫ్టర్ 4 weeks ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా పెరిగిపోతుంది. అందులో ఎగ్జాంపుల్గా వాళ్ళే ముందుకు వచ్చి గ్రూప్స్గా ఫామ్ అయ్యేసేసి ఇండస్ట్రీ పెట్టుకునే ఈవెన్ ఎగ్జాంపుల్స్ కూడా మా దగ్గర చాలా ఉన్నాయండి. ఓకే. విమెన్స్ ఒక్కొక్కరికి ఒక్క దాంట్లో ఇంట్రెస్టెడ్ ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ కోర్ట్ పెడుతున్నామని అన్నారు అంటే కొంతమందికి కుకింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి వేరే దాంట్లో ఉంటుంది. సో దాన్ని మీరు పార్టిషన్గా చేసి ట్రైనింగ్ ఇస్తారా? డెఫినెట్గానండి. ఇప్పుడు ఫుడ్ ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్గా ఫుడ్ ఈడిపి అని చేస్తాము. దెన్ ఇంకొక పేపర్ ఉందనుకోండి, వాళ్ళకు కంప్లీట్గా ప్యాకింగ్ ఉంది, ఆ ప్యాకేజింగ్ కూడాను మేము స్పెసిఫిక్గా ఇస్తాము. లేకపోతే ఐటీ ఉంది, స్టూడెంట్స్కి ఎక్కువ ఐటీ స్పెసిఫిక్ ఈడిపి కూడా చేస్తాను. అలా ఈవెన్ స్పెసిఫిక్గా ఏదన్నా ఉంటే కంప్లీట్గా అది కూడా చేస్తున్నామండి మేము. ఓకేనండి. ఇప్పుడు మనకు తెలిసిందంటే హైదరాబాద్లో మీరున్నారు. సో హైదరాబాద్ పీపుల్ అయినా లేకపోతే వేరే వేరే కంట్రీస్లో ప్రాంతాలలో కూడా మీరు మీ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఎలాబరేట్ చేశారా? అవునండి, మాకు డిస్ట్రిక్ట్స్ లెవెల్లో కూడా కోవి ఇప్పుడు వెళ్తుంది. కరీంనగర్, ఆదిలాబాద్ అండ్ తిరుపతి ఇప్పటి వరకు వెళ్ళాము మేము. ఇంకా మంచిర్యాల, ఇంకా గుంటూరు వాళ్ళు కూడా ఈ ఇయర్లో చేయడానికి వస్తున్నారు. అయితే మేము మంచిర్యాల అనే ప్లేస్లో మేము ఇది చేసాము. చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అందులో ఎక్కువ మంది కూడా చాలామంది డ్వాక్రా అసోసియేషన్స్ మహిళలు కూడా మమ్మల్ని అడిగారు, మీరు మాకు కోవిడ్ ద్వారా ఏమైనా చేయగలుగుతుందా అని. సో డ్వాక్రాకి వాళ్ళకి మేము చేయగలిగేది ఏంటి అంటే వాళ్ళ స్కిల్ని డెవలప్ చేసి వాళ్ళు చేసే వస్తువులని ఇంకా మార్కెటింగ్కి అంటే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్కి యూస్ఫుల్గా ఉండేలా వాటిని మేము డెవలప్ చేసి వాళ్ళకు కావలసిన విధంగా మార్కెట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామండి. మేము చేయడానికి రెడీగా ఉన్నాము. సో అదేవిధంగా మిగతా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా మేము ఎంటర్ అయినాము. అండ్ నేషనల్ లెవెల్లో కూడా ఆల్రెడీ మాకున్న ట్రేడ్ కార్నివల్ ద్వారా నేషనల్ లెవెల్ నుంచి అందరూ స్కిల్ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మార్కెటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ B2Bలో చాలామంది పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నారు ఈసారి. వాళ్ళందరూ కూడా మనకున్న ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో వాళ్ళకి కానీ ఇక్కడున్న వాళ్ళకందరికీ వాళ్ళు ఉపయోగపడతారు. అది చేస్తున్నామండి. అంతేకాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేము ఎగ్జిబిషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము మొన్ననే చైనా వెళ్ళొచ్చాము. అది ఐటీసీ అండ్ వి కనెక్ట్ ఈ రెండు కలిపి కనెక్ట్ చేసిన దాంట్లో మేము హైదరాబాద్ నుంచి కోవి నుంచి 12 మంది సెలెక్ట్ అయ్యాము, త్రూఅవుట్ 250 మెంబర్స్లో. కాబట్టి అది కూడా అది చాలా అవేర్నెస్ ఇచ్చింది. అది మన దగ్గర కూడా చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ పెడుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్స్. ఇంకా మీరు కండక్ట్ చేసిన టూర్స్లో ఎలాంటి కార్యక్రమాలు చేశారు? ఇప్పటి వరకు కండక్ట్ చేశారు కదా కొన్ని టూర్స్, మంచిర్యాల, గుంటూరు, ఎలాంటి కార్యక్రమాలు చేశారు మీరు? అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండి. మెయిన్గా ఏంటి అంటే మేము మా ఫోకస్ అంతా ఉమెన్ని ఆర్థికంగా స్థిరంగా స్వేచ్ఛగాను అండ్ ఎంపవర్మెంట్ ఈ రెండింటి మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఉమెన్ ఆర్థికంగా ఎలా నిలబడాలి అంటే దానికి కావలసిన
పరిస్థితులు ఏంటి క్రియేట్ చేయడమే కోవి మెయిన్ ఫోకస్ అండి. మేము ఎక్కడికి వెళ్ళినా మేము వాటి గురించి మేము ఫోకస్ చేస్తాము. అండ్ మార్కెటింగ్ ఫస్ట్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు తయారు చేసే విధానాన్ని గురించి, తర్వాత మార్కెట్, ఈ 2 సపోర్ట్ మేము ఇస్తుంటాము. అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా మేము సపోర్ట్ అంటే బ్యాంకర్స్ తోటి మాట్లాడుతూ ఉంటాం. సో ఈ ట్రేడ్ కార్నివల్లో అది మెయిన్ ఈ 3 ఫోకస్ కూడా చేస్తూ ఉంటాము. ఓకేనండి, ఇప్పటివరకు మీరు చేసిన కార్యక్రమాలకి గవర్నమెంట్ నుండి మీకు ఎలాంటి సహాయం అందింది? గవర్నమెంట్ నుంచి మాకు గవర్నమెంట్ సహాయం ట్రేడ్ కార్నివల్స్ కానీ ఈడిపి ప్రోగ్రామ్స్కి కానీ గవర్నమెంట్ బ్యాంక్స్ అంతా సహాయం చేస్తూనే ఉన్నారండి. ఎవ్రీ ఇయర్ మాకు సహాయం అందుతూనే ఉంటుంది. చెప్పండి. ఎవ్రీ ఇయర్ మాకు గవర్నమెంట్ నుంచి ప్రతి స్కీమ్ని ప్రతి ప్రోగ్రామ్కి సహాయం అందుతూనే ఉంది. స్కీమ్స్ కానీ అండ్ బ్యాంకర్ నుంచి కూడా మాకు వస్తూనే ఉన్నాయండి. ఓకేనండి, ఓకే. ఇంతవరకు మనం చూసినట్లయితే మహిళలు ఎడ్యుకేటెడ్గా ఉండి జాబ్స్ వైపు వెళ్తున్నారు. కానీ కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఇలాంటి అంటే స్మాల్ ఇండస్ట్రీస్, లార్జ్ ఇండస్ట్రీస్ పెట్టుకోవాలని ఇంట్రెస్టెడ్గా ఉంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాకుండా ఎడ్యుకేటెడ్ విమెన్ అయి ఉండి కూడా కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ బట్టి లేకపోతే ఏదైనా ఒక పరిస్థితిని బట్టి వాళ్ళు జాబ్కి వెళ్ళే పరిస్థితి లేదు, ఇంట్లో ఉండే వాళ్ళు ఏదైనా చేయాలి. సో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఆర్థికంగా మా అంతటా మేము మా కాళ్ళ మీద మేము నిలబడుతున్నామని. ఈవెన్ మనం మాట్లాడుకున్నది ఎడ్యుకేటెడ్ విమెన్ గురించి, జాబ్ చేయలేకుండా ఇంట్లోనే ఉన్న వాళ్ళ గురించి. వాళ్ళు ఎలా ముందుకు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటారు, అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? అవునండి, ఎడ్యుకేషన్ అంటే ఒక జాబ్ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళిన తర్వాత చాలామంది 90% అమ్మాయిలు ఆఫ్టర్ మ్యారేజ్ బ్రేక్అవుట్ అంత డ్రాప్ అవుట్స్ అందరూ చాలామంది ఉంటారండి. ఎందుకంటే డ్యూ టు ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్, వీళ్ళ వలన 4-5 ఏళ్ళు వాళ్ళకు గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ తర్వాత వాళ్ళు ఒకసారి చిల్డ్రన్ని మళ్ళీ స్కూల్కి పంపించిన తర్వాత మేమేం చేయాలి అని వాళ్ళకి ఆలోచన వస్తుంది. వాళ్ళకి కోవి అనేది ఒక మహత్తరమైన అవకాశం. ఎందుకు అంటే వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ అయినా కానీ కొంచెం అర్బన్కి అండ్ విలేజ్ సైడ్ ఈ రెండింటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండదు, ప్రోత్సాహం ఇంట్లో కూడా తల్లిదండ్రులు కానీ హస్బెండ్ కానీ చాలా మటుకు ప్రోత్సాహం ఉంటుంది. ప్లస్ సిటీలోనే అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఈ కోవిని ఉపయోగించుకొని వాళ్ళు 4-5 మేము ఇస్తున్న ఈడిపి ప్రోగ్రామ్స్లో 4-5 కలిసి అప్పటికప్పుడు వాళ్ళు పార్ట్నర్షిప్ చేసుకొని వాళ్ళ స్ట్రెంగ్త్స్ తోటి వాళ్ళు ప్రోగ్రామ్ని ఇండస్ట్రీని పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి నచ్చిన విధానంలో వాళ్ళు స్థాపించుకుంటూ ఉంటారు. 4-5 గంటలు వాళ్ళు స్పెండ్ చేస్తే ఫ్యామిలీని అండ్ ఇండస్ట్రీని రెండింటిని కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న కేస్ మా దగ్గర స్టోరీస్ మా దగ్గర ఉన్నాయండి. అదే అండ్ విలేజర్స్ ఎస్పెషలీ చదువు లేకుండా ఉన్న వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఆర్థికం అండి. ఆర్థికంగా మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ మాకు డబ్బు లేదు, మీరు ఏమైనా డబ్బు సాయం చేస్తారా అని అడుగుతూ ఉంటారు. సో మేము ఇట్లాంటి వాళ్ళని కోవిడ్ నాబార్డ్ అండ్ కేవీఐసి అలాంటి వాళ్ళతోటి మాట్లాడి మేము మా ద్వారా ట్రైన్ అయ్యారు అని వాళ్ళకి మేము రికమెండ్ చేస్తూ ఉంటామండి. ఈ 2 తేడాలు ఉన్నాయి. ఓకే, దీని గురించి మరింత డిస్కస్ చేసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. మహిళా సాధికారత ప్రోగ్రాంలో షార్ట్ బ్రేక్.